హాయ్ ఫ్రెండ్స్, ఏం లేదు భయ్యా, ఇంటర్నెట్ మొత్తాన్ని ఊపేస్తుంది. బాగా ట్రెండ్ అయిన టాపిక్ అలేఖ్య పికిల్స్. ఏదో ఒక సామెత ఉంది కదా భయ్యా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మనం ఎంత ఎదిగే కొద్దీ ఇంకా అంత ఒదిగి ఉండాలి. మీరు బిజినెస్లో సక్సెస్ కావాలనుకుంటే ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే హెవీగా మంచి క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రైజెస్ రీజనబుల్ పెట్టాలి. ఈ రెండిట్లో కనుక మీరు సక్సెస్ అయితే 100% సక్సెస్ అవుతారు. అంతకు మించి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ విషయం ఒకటి అయితే ఉంది. ఏంట్రా అంటే జనాలకి బాగా మాట్లాడాలి భయ్య. బిజినెస్ మనం ఎట్లా అంటే మెయిన్గా మనం రేట్ ఎంత వేస్తున్నాము అనే దానికంటే ముందు వాళ్ళకు మాట్లాడాలి. మనం వే ఆఫ్ టాకింగ్ అనమాట. మనం రిసీవింగ్ బాగుంటే వాళ్ళు ఆటోమేటిక్ నెక్స్ట్ టైం వస్తారు, లేక కొంచెం వెయిట్ చేస్తారు, ₹1 ఎక్కువ ఉన్నా కూడా తీసుకుంటారు. సో ఇంపార్టెంట్గా మెయింటైన్ చేయాల్సింది మనం ఏంటంటే మనం ఎంత బాగా రెస్పెక్ట్ ఇస్తే కస్టమర్కి అంత కస్టమర్ మనకు వాల్యూ ఇస్తాడు. అట్ ద సేమ్ టైం ఇంకొక నలుగురిని పిలుచుకొని వస్తాడు. అంత కష్టపడి మీరు నిర్మించుకున్న సామ్రాజ్యం అయితే ఈ రోజు అయితే కుప్పకూలిపోయింది బికాస్ ఆఫ్ మీ నోటిదూల వల్ల. అందుకే బిజినెస్ చేయాలనుకుంటే మీరు మైండ్ని అండ్ టంగ్ని రెండింటిని చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఒక చోట వస్తుందో ఒక చోట పోతుందో అవన్నీ పక్కకు పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రతి ఒక్క మనిషికి మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. వస్తువు మనిషి తీసుకుంటాడా లేదా అనేది పక్కకు పెట్టేస్తే మనం బాగా వే ఆఫ్ టాకింగ్ అనేది బాగుంటే ఆటోమేటిక్ ఎత్తుక్కుంటూ వస్తాడు. అదే కానీ మన నోటుకుల్లోకి మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తే కస్టమర్కి ఇదిగో ఇట్లాగే ఉంటుంది భయ్య వ్యాపారము. ఇంకోటి ఏంటంటే మీరు బాగా ఫేమ్ అయ్యారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా మాట్లాడాల్సింది. సో మీరు అక్కడ తప్పు చేశారనేసి నా ఫీలింగ్. ఎందుకంటే నేను కూడా ఒక చిన్న బిజినెస్ చేస్తాను కాబట్టి బిజినెస్ స్ట్రాటజీస్ చెప్పాలనుకున్నాను అంతే.